అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ శారద అశోకవర్ధన్ గారు రచించినటువంటి జారుడు మెట్లు. మరి కథలోకి వెళ్దామా? మెడ మీద పడ్డ చెయ్యిని ఉలిక్కిపడి తోసేసి వెనక్కి తిరిగి అరిచింది 3 ఏళ్ల అరవింద. దొంగ దొంగ పట్టుకోండి అంటూ కేకలు పెట్టింది అరవింద తల్లి సుభద్ర. క్షణంలో జనం గుంపుగా చేరిపోయారు. అందులో పిక్కబలం ఉన్న కొందరు పరిగెత్తి ఆమెను పట్టుకున్నారు. దొంగమ్ముండా, గొలుసు కాచేద్దామనుకున్నావా? కండబలం ఉన్న యువకుడు ఒకడు తన ప్రతాపాన్నంతా చూపిస్తూ దబేలిన కొట్టాడు. ఆ దెబ్బకి అమ్మా అని మూలిగిన ఆమె పిచ్చిదానిలాగా జనాన్ని చూడసాగింది. మాసిన చీర, చిరిగిన జాకెట్టు, చింపిరి జుట్టు, ఆమెకు 30 ఏళ్ళు ఉండొచ్చు. ఓ ఇదే ఇక్కడికొచ్చిందా? మొన్న పక్క వీధిలో బాలరాజు బాలరాజు అంటూ ఎంతో పరిచయం ఉన్న మనిషిలా నా చేయి పట్టుకుంది. ఒక్కటి తగిలించి తప్పుకున్నాను, లేకపోతే జేబులో పర్సు కొట్టేసేదే. అప్పుడు ఆవిడ మెడ మీద చెయ్యేసిందంటే ఇప్పుడు గొలుసు కాజేద్దామనే. ఆడది కదా అని ఊరుకోకూడదు అన్నాడు ఒక పెద్ద మనిషి గుంపులోంచి అందరికీ కనపడేలా తోసుకుంటూ వచ్చి. ఆడదని జాలి చూపకూడదండోయ్. ఆ తర్వాత సొమ్ములు పోగొట్టుకున్నాక అందరూ మన మీద జాలి చూపే పరిస్థితి తెచ్చుకుంటాం. ఇలాంటి వాళ్ళ వెనక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు ముసలాళ్ళని, పసిపాపల్ని కూడా అడ్డం పెట్టుకుని ఈ పనులన్నీ చేయిస్తూ ఉంటారు అన్నాడు మరొక అతను. ఇవాళ లేచిన వేళ మంచిది, నా బిడ్డ గొలుసు మాకు మిగిలింది అంది గొలుసు ఆవిడ సుభద్ర. ఆమె మాటతో జనానికి దొంగతనం సంగతి గుర్తొచ్చి మళ్ళీ పిచ్చి చూపులు చూస్తున్న స్త్రీని చితకబాదారు. వీళ్ళందరినీ తోసుకుంటూ ఏం జరిగిందో చూద్దామని ముందుకొచ్చిన జాన్ ఆమెను చూసి కంగారు పడ్డాడు. ఆ కొడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆగండి, ఈమె మీకేమి హాని చేసిందని అలా చితకబాతున్నారు అడిగాడు. నువ్వెవడవయ్యా? జాన్ మీదకి చేయెత్తాడు ఒకడు. దీని గ్యాంగ్ వాడై ఉంటాడు అన్నారు ఎవరో. 4 తగిలించండి వాడికి కూడా మరో గొంతు. కొన్ని చేతులు లేచాయి జాన్ మీదకి. అందరిని ఒక్క తోపు తోశాడు జాన్. ఈమె దొంగ కాదు, పిచ్చిది. మీలో ఎవరి దగ్గర దొంగతనం చేసిందని కొడుతున్నారు చెప్పండి. వెంటనే ఎవరూ మాట్లాడలేదు. ఇదిగో ఈ పిల్ల మెడలో గొలుసు కొట్టేయిపోయింది అన్నాడు కుర్రాడు. ఆ పిల్లని చూసి మీద చెయ్యేసినంత మాత్రాన దొంగ అని ముద్ర వేయకండి. ఈమె తన భర్త పిల్లలు కనిపించలేదని పిచ్చిదయింది. వాళ్ళని వెతుక్కుంటూ తిరుగుతోంది. ఈ పాప వయస్సు పిల్ల. ఈమెకు కూతురుంది. తన కూతురుని ఈ పాపలో చూసుకుని భ్రమపడింది అంతే అంటూ జాన్ తన జేబు రుమాలు తీసి ఆమె తలకు తగిలిన దెబ్బకు కట్టుగట్టాడు. అప్పటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. రక్తం బాగా పోయింది. ఆమె నాడి బలహీనంగా కొట్టుకుంటోంది. సావిత్రి తిండి తిని ఎన్ని రోజులైందో తనలో గొణుక్కున్నాడు జాన్. ఈమె మీకు తెలుసా అడిగింది ఒక ఆవిడ. ఇంతకుముందు వీళ్ళ కుటుంబం మా ఇంటి దగ్గరే ఉండేది. 1.5 ఏళ్ల క్రితం తలో దిక్కు అయిపోయి చెదిరిపోయారు అన్నాడు జాన్. ఆ పిచ్చిది చచ్చేలా ఉంది, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి జనంలోంచి అరిచారెవరో. జాన్ ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. ఆటోని పిలిచి గాంధీ ఆసుపత్రికి పోవాలి అన్నాడు. ఆటోలో సావిత్రిని పడుకోబెట్టి తను ఎక్కాడు. ఆటో కదిలింది. అంతవరకు విడ్డూరంగా చూస్తున్న జనం ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఇక తల్లి తండ్రి ఎవరో తెలియని వయసు నుంచి సావిత్రి పల్లెటూళ్ళలో మేనమావ దగ్గర పెరిగింది. దిక్కులేని అనాథలాగా, పని మనిషిలాగా ఇంట్లో అన్ని రకాల కష్టాలను అనుభవిస్తూ పెరిగి పెద్దదైన సావిత్రిని బాలరాజుకిచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు సావిత్రి మేనమామ. బాలరాజును పెళ్ళాడి పట్నం చేరుకున్న సావిత్రి జీవితం కొత్త మలుపు తిరిగింది. గతంలో తాను అనుభవించలేకపోయిన సుఖాలను, జల్సాలను అందుకోవాలనే తాపత్రయం పెరిగింది. పట్నంలోని నాగరికత వాతావరణం ఆకర్షణలకు లోనైంది సావిత్రి. ఒక ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్న బాలరాజు తనకొచ్చే తక్కువ జీతంతో సంసారాన్ని నెట్టుకు రావటానికే నానా యాతనలు పడుతుంటే సావిత్రి సరదాలు తీర్చడం అతనికి కష్టసాధ్యం అనిపించింది. బతిమాలి బామాలి సావిత్రికి నచ్చజెప్పి తన దారికి తెచ్చుకున్నాడు బాలరాజు.
పరిస్థితులను అర్థం చేసుకుని సరిపెట్టుకోవటం అలవాటు చేసుకుంది సావిత్రి. 5 ఏళ్లలో వారికి 2 పిల్లలు కలిగారు. ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లలతో పాటు వారికి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. బాలరాజు పిల్లల్ని బాగా చదివించాలనే తాపత్రయంలో అందిన చోటల్లా అప్పులు చేశాడు. తమ దారిద్ర్యం కనిపించకుండా ఎంత పొదుపుగా కుటుంబం నడపాలన్నా సావిత్రికి కష్టసాధ్యం అయింది. బాలరాజు ఆ బాధ్యత సావిత్రి మీద వేసేశాడు. పక్క వీధి కిరాణా దుకాణదారు కామరాజు మొదట్లో సావిత్రికి అడిగినన్ని సరుకులు ఇచ్చి ఆదుకున్నాడు. ఆ సహాయం వెనక దురుద్దేశపూర్వకమైన కాంక్ష ఉన్నట్టుగా సావిత్రికి తర్వాత అర్థమైంది. ఇంటికి అవసరమైన సరుకుల కోసం దుకాణానికి వెళ్ళినప్పుడల్లా కామరాజు కవ్వింపు చేష్టలు, ద్వంద్వార్థ సంభాషణలు, తినేటట్టు చూసే చూపులు సావిత్రికి ఒంటి మీద జర్రులు పాకినట్టు అనిపించేది. కానీ ఎంతో సహనం వహించేది. తన అవసరం తప్పదు అని సరిపెట్టుకుని కామరాజు వెదవాగుడు పట్టించుకోకుండా ఒక చిరు నవ్వు నవ్వి వచ్చేసేది. 2 పెళ్లాలను వదిలేసి ఒంటరిగా ఉంటున్న కామరాజు సావిత్రిలోని బలహీనతను కనిపెట్టాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సావిత్రి ఒంటరిగా ఉండగా వచ్చాడు కామరాజు. బాకీ డబ్బులు అడగడానికి వచ్చాడని భావించిన సావిత్రి, ఇంకా డబ్బు చేతికి అందలేదు, అందిన వెంటనే తీర్చేస్తాను అని కామరాజుకు నచ్చజెప్పబోయింది. కామరాజు వెకిలిగా నవ్వాడు. నీ చేతికి డబ్బు అందటం జరిగే పని కాదు, కానీ నువ్వు నా బాకీ తీర్చడం ఈ జన్మలో జరగదు. నువ్వు అడిగినప్పుడల్లా సరుకులు ఇచ్చాను. నీ పిల్లలకి మొగుడికి రోగాలు రొస్టులు వచ్చినప్పుడల్లా వైద్యానికని డబ్బులు ఇచ్చి ఆదుకున్నాను. 1, 2, 5,000 ఎక్కడ తీరుస్తావు? నీ ప్రాణాలు అమ్మినా అంత డబ్బు రాదు అన్నాడు కామరాజు. సావిత్రికి ఏం జవాబు చెప్పాలో తెలియలే. నీకు అవసరానికి నేను ఆదుకున్నాను, మరి నా అవసరానికి ఆదుకుంటే నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు కామరాజు తలుపులు మూసి గడియ పెడుతూ. ఏమిటి అంది సావిత్రి కంగారుగా. ఆడదిక్కులేని మగాడి అవసరం నీకు తెలియదా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు కామరాజు. సావిత్రి చెయ్యి విదిలించుకుని చాచి చెంప మీద కొట్టింది. కామరాజు చెంప రుద్దుకుంటూ ఒక విషపు నవ్వు నవ్వాడు. సావిత్రి, ఒక్కసారి నా కోరిక తీర్చినంత మాత్రాన నీ శీలం కొత్తగా పోయేదేం లేదు. నువ్వు 2 పిల్లల తల్లివి. నా మాట వింటే మీ దారిద్ర్యాన్ని కడిగేస్తాను. నీకు కావలసినవన్నీ కొనిపెడతాను. మన సంబంధం 2వ కంటివాడికి కూడా తెలియదు. నీ పిల్లలు బాగా చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తాను. పైగా నా బాకీ కూడా నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు. సావిత్రి దూరంగా జరిగేలా చూస్తూ నిలబడిపోయింది. కామరాజు ఆమెకు ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అన్నాడు. ఎన్నాళ్ళు కష్టపడి గాడిద చాకిరీ చేసినా నీ మొగుడు అంతకుమించి సంపాదించలేడు. నా బాకీ కోసం మిమ్మల్ని కోర్టుకు ఎక్కించాను అంటే మీ బతుకులు రోడ్డును పడతాయి. తిండి కూడా దొరకని గడ్డు పరిస్థితి వస్తుంది. నీ మొగుడు ఉద్యోగం ఊడుతుంది. ఎవ్వరూ తిరిగి పనివ్వరు. నీ పిల్లలు అడుక్కు తినాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు చేతులారా తెచ్చుకోవటం? నా మాట వింటే నువ్వు నీ పిల్లలతో సుఖపడతారు అంటూనే కామరాజు సావిత్రి నోరు నొక్కి గట్టిగా కౌగిలించుకున్నాడు. సావిత్రి పులినోట చిక్కిన లేడీలాగా గిలగిలలాడింది. ఎంతోసేపు గింజుకుంది. కామరాజు పశుబలం ముందు ఆమె శక్తి పనిచేయలేదు. కామరాజు ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. కొన్ని విష నిమిషాలు దొర్లిపోయాయి. కామరాజు కామవాంఛకు సావిత్రి బలైంది. నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ కూర్చున్న సావిత్రిని చూసి వెకిలిగా నవ్వాడు కామరాజు. సావిత్రే, అనవసరంగా ఎందుకు ఏడుస్తావు? ఈ విషయం ఇతరులకి ఎవరికీ తెలియదు. గుట్టు చప్పుడు కాకుండా నువ్వు ఊరుకుంటే నీకే మంచిది. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ మొగుడు వచ్చి ఏమిటని అడిగితే నువ్వు జరిగింది చెప్పాల్సి వస్తుంది. నీ మొగుడు ఆవేశంతో నన్ను చంపడానికి వస్తాడు. నేను అందుకు సిద్ధంగానే ఉంటాను. నన్ను చంపబోయాడని కేసు పెట్టి జైలుకు పంపుతాను. దిక్కులేని నువ్వు అప్పుడైనా నాకు శాశ్వతంగా లొంగిపోవాల్సి వస్తుంది. ఆత్మాభిమానంతో నువ్వు ఆత్మహత్య చేసుకున్నావనుకో, నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అందుకే మన వ్యవహారం రహస్యంగా ఉంచావనుకో, నీ కుటుంబ ఖర్చులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే పూచి నాది. కళ్ళు తుడుచుకొని జుట్టు దూకో, నీ మొగుడొచ్చేసరికి నవ్వుతూ కనిపించు అంటూ తలుపులు తీసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు కామరాజు. కడుపు నిండా లేడీ మాంసం తిన్న
పులిలాగా తృప్తిగా. ఆ రోజే సావిత్రి జీవితం కష్టాల కడలిలోకి దొర్లింది, నైతిక పతనానికి దారి తీసింది. ప్రతిరోజు కామరాజు సావిత్రి ఒంటరిగా ఉండగా వచ్చేవాడు. మన మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి నీ మొగుడికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు, వాడు జైలుకి వెళ్తాడు, నీ పిల్లలు వీధిలో పాలవుతారు అని భయపెట్టి సావిత్రిని నిస్సహాయురాల్ని చేసి ఆమెను ఆక్రమించుకునేవాడు. బాలరాజుకి ఈ విషయం చెప్పుకోలేక దాచలేక నరక యాతన పడేది సావిత్రి. కామరాజు బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక ఒక్కొక్కసారి చచ్చిపోదామనుకునేది. మళ్ళీ పిల్లల కళ్ళ ముందు కదలాడి ఆ ప్రయత్నం విరమించుకునేది. ఆ సంఘర్షణలతో సతమతమై పూర్తిగా అలసిపోయిన సావిత్రి ఇక ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయింది. తన జీవితం అంతా పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవటంతోనే సరిపోయింది అనుకుంది. బాల్యంలో మేనమామ అత్త కలిసి పని మనిషి కంటే హీనంగా చూసినా ఓపిగ్గా తలవంచుకుని చాకిరీ చేయడం అలవాటు చేసుకుంది. తిండి సరిగా పెట్టకపోయినా ఆకలిని భరించడం అలవాటు చేసుకుంది. పెళ్ళయ్యాక తన కోరికల గుర్రాలకు కళ్ళెం వేసి భర్త నచ్చజెప్పగా దారిద్ర్యాన్ని తీయగా అనుభవించటం అలవాటు చేసుకుంది. కామరాజు బెదిరింపులు విని నిస్సహాయురాలై రోజు అతనికి లొంగిపోవటం అలవాటు చేసుకుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే రాంబాయమ్మ రంగంలోకి ప్రవేశించింది. పట్టుచీర, జరీ జాకెట్టు, మెళ్ళో కాసుల దండ, బంగారు గాజులు, నోట్లో కారాకిళ్ళీతో ఎర్రగా నవ్వుతున్న రాంబాయమ్మ కప్పన మెంగటానికి వచ్చిన ముసలి పాములా ఉంది. కామరాజుతో సంబంధం తెగతెంపులు చేసుకోమని, అతను నీ ఇంటికి వచ్చి వెళ్తుంటే ఎవరికైనా అనుమానం కలుగుతుందని, అది అంత శ్రేయస్కరం కాదని నచ్చజెప్పింది. నీలాంటి పేద మహిళల కోసం నేను అప్పడాల ఇండస్ట్రీ పెట్టానని, రోజు ఉదయమే వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తే చేతి నిండా డబ్బులేనని, ఒకరికి భయపడుతూ చేయాల్సిన పని కాదని లాజిక్గా చెప్పి ఒప్పించింది రాంబాయమ్మ. ఆ మర్నాడే బాలరాజుకు నచ్చజెప్పి సావిత్రి రాంబాయమ్మ అప్పడాల కంపెనీలో చేరింది. అలా అక్కడ చేరిన సావిత్రికి తనలాగే అనేక మంది స్త్రీలు అక్కడ పనిచేస్తూ కనిపించి తృప్తిగా శ్వాస పీల్చుకుంది. కానీ ఆ తృప్తి ఎంతోసేపు మిగలలేదు. అప్పడాల కంపెనీ పేరుతో వ్యభిచార గృహం నడుపుతున్న రాంబాయమ్మ తనలాగే ఎంతోమంది ఆడవాళ్ల బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆ ఊబిలోకి దించి వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేస్తుందని అర్థమైంది. నైతికంగా మరింత లోతుకు దిగజారిపోయిన సావిత్రి క్రమేణా ఇంకా కూరుకుపోసాగింది. ఆ పరిస్థితులకు కూడా అలవాటు పడిపోయిన సావిత్రి బాలరాజుతో నటనా జీవితం గడుపుతూ పిల్లలను కాపాడుకోగలుగుతున్నానని తృప్తి పడసాగింది. రాంబాయమ్మ అప్పడాల కంపెనీలో ముసుగులో వ్యభిచార గృహం నడుపుతుందని రిపోర్టులు అందుకుని ఓ రోజు పోలీసులు దాడి జరిపి అక్కడున్న స్త్రీలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి బాలరాజు పరుగున పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నా సావిత్రి అలాంటిది కాదు, ఎవరో కావాలని కేసులో ఇరికించారు, నా మాట నమ్మండి అంటూ ఇన్స్పెక్టర్తో మొరపెట్టుకుని బతిమాలాడాడు. వీళ్ళందరినీ అనుమానం మీద అరెస్ట్ చేయలే, వ్యభిచరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. వేదవ పని చేసిన వాళ్ళు ఎవరు చేసామని ఒప్పుకోరు, మీరేకెళ్ళండి అంటూ ఇన్స్పెక్టర్ బాలరాజును చివాట్లేసి బయటికి గెంటించేశాడు. సావిత్రిని చూడటానికి పలకరించడానికి కూడా వీలు కల్పించలేదు. సావిత్రి తన బతుకు పబ్లిక్ అయినందుకు సిగ్గుతో కుంగిపోయింది. బాలరాజుకు మళ్ళీ మొహం చూపించలేకపోయింది. జరిమానా చెల్లించి తన మనుషులను విడిపించిన రాంబాయమ్మ ఆ ఊరు నుంచి తన మకాం మార్చేసింది. వ్యభిచారిణిగా ముద్రపడి జైలుకి వెళ్ళిన నిన్ను చూసి నీ మొగుడు అసహ్యించుకుంటాడు, నిన్ను వీధిలోకి తన్ని గెంటేస్తాడు, నీ పిల్లల్ని పలకరించనివ్వడు. నువ్వు ఇంటికెళ్తే మీ పిల్లల్ని అందరూ వెలయాలి పిల్లలని ఎగతాళి చేస్తారు. ఇంటికెళ్ళి నువ్వేం సుఖపడతావు, కష్టాలు కన్నీళ్లు తప్ప మనశ్శాంతి ఉండదు. నాతో వచ్చేయి, బతికినంతకాలం రాణిలా ఉండొచ్చు అని ప్రలోభపెట్టింది. సావిత్రికి రాంబాయమ్మ మాటలు సబబుగానే తోచాయి. రాంబాయమ్మతో వెళ్ళిపోయింది. బాలరాజు సావిత్రి కనిపించక పిచ్చెత్తిపోయాడు. ఆమె కోసం ఊరూరు తిరిగాడు. సావిత్రికి అన్యాయం జరిగిపోయింది, ఆమెను ఎవరో మోసం చేసి అపవాదం అంటగట్టారు, నా సావిత్రి దేవత అంటూ పలవరించేవాడు. ఎదురింటి జాన్ అతనికి ధైర్యం చెప్పేవాడు. నీ సావిత్రి తిరిగి వస్తుంది, దిగులు పడకు, మేము వెతుకుతామని నచ్చజెప్పేవాడు. బాలరాజు ఓళ్ల మీద తిరిగేటప్పుడు అతని పిల్లలిద్దరినీ జాన్ తన ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకునేవాడు. సావిత్రి నైతిక పతనం గురించి జాన్కి చూచాయిగా తెలిసినా
ఆ విషయం ఏనాడు బాలరాజుతో చెప్పలేదు. అతనికి ఆమె మీద ఉన్న ప్రేమ తన మాటల్ని నమ్మనివ్వదని అతనికి తెలుసు. ఒకరిద్దరు బాలరాజుతో సావిత్రి శీలంచెడిని ఆడదని చెప్పి అతని చేత తన్నులు తిన్నారు. నా సావిత్రి దేవత, ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను. నా సావిత్రి తన నోటితోనే ఒప్పుకుంటే అది నిజమని నమ్ముతాను. ఎవరో మోసగాళ్ల కుట్ర, మా అన్యోన్యత చూసి ఓర్వలేని వాళ్ళు చేసిన పని అనేవాడు. బాలరాజు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఎక్కడో దూరంగా మరో పనిలో చేరాడు. ఆ చోటు నుంచి ఇల్లు మార్చేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయే రోజున బాలరాజు స్థితిని చూసి జాన్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. సావిత్రి పట్ల అతనికి గల ప్రేమ అపారం. పిల్లల పట్ల, బాలరాజు పట్ల కూడా సావిత్రికి కూడా అంత రెట్టింపు ప్రేమ ఉంది. ఎంతో కాలం ఆమె పిల్లల్ని, భర్తను విడిచి దూరంగా ఉండలేదు అనుకున్నాడు జాన్. సంవత్సరన్నర గడిచింది. బాలరాజు 1-2 సార్లు జాన్ ఇంటికి వచ్చి సావిత్రి ఏమైనా కనిపించిందేమోనని కనుక్కుని వెళ్ళాడు. మనిషి బాగా చిక్కిపోయి జబ్బు మనిషిలా తయారయ్యాడు. పిల్లలు కూడా తల్లి మీద దిగులు పెట్టుకుని అనారోగ్యం పాలయ్యారని చెప్పాడు బాలరాజు. ఎక్కడుంటున్నావని అడిగితే నా మనసు నిలకడగా లేదు, నేనెక్కడా నిలకడగా ఉండలేకపోతున్నాను అన్నాడే కానీ బాలరాజు జాన్తో అడ్రస్ చెప్పనే లేదు. జాన్, నా సావిత్రి వేశ్య కాదు, నేను నమ్మను, మీరెవరి మాటలు నమ్మకండి అని గొణిగి వెళ్ళిపోయాడు బాలరాజు. అతని పరిస్థితి చూసి జాన్ చాలా జాలిపడ్డాడు. అతనికి సావిత్రి మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు, ఇంకా పెరిగింది అనుకున్నాడు జాన్. ఒకరోజు బజార్కెళ్ళి తిరిగి వస్తుంటే రోడ్డు మీద పరిగెడుతూ ఒక పిచ్చిది కనిపించింది. పిల్లలు రాళ్ళు విసురుతూ అల్లరి చేస్తూ వెంట తరుముతున్నారు. ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించి జాన్ గబగబా అడుగులేసి పిల్లల్ని తెరమేశాడు. దగ్గరగా చూసినప్పుడు జాన్ ఆమెను గుర్తుపట్టాడు. ఆమె సావిత్రి. ఎలా ఉండేది ఎలా మారిపోయింది. జుట్టు విరబోసుకుని ఉంది. మాడు మీద కొన్ని వెంట్రుకలు రాలిపోయి బట్టతల్లా ఉంది. ముఖమంతా మచ్చలతో వికారంగా ఉంది. మట్టి కొట్టుకుపోయిన చీర, చిరిగిన జాకెట్టు, గాజులు లేని మొండి చేతులు. జాన్కి గుండెల్లోంచి సన్నని వణుకు బయలుదేరింది. ఏదో అర్థం కాని ఆవేదన అతని హృదయాన్ని పిండేసింది. ఎలాంటి సావిత్రి ఎలా అయిపోయింది మళ్ళీ అనుకున్నాడు. ఆమె తనను గుర్తుపట్టలేదు. ఉండుండి బాలరాజు అని అరుస్తోంది. నా బిడ్డలేరి అని గొణుగుతోంది. జాన్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మెల్లగా సావిత్రిని మంచి మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. సావిత్రికి అప్పుడు గుర్తుకొచ్చింది. తామున్న ఇంటి చుట్టూ తిరిగి చూసింది. బాలరాజేడి, నా బిడ్డలేరి అని అరవసాగింది. జాన్ ఆమెకు లీలగా గుర్తొచ్చాడు. జాన్ను నిలదీసి అడిగింది సావిత్రి. నా బాలరాజు, నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. బాలరాజు నీ మీద ప్రేమ చావక నిన్ను వెతుక్కుంటూ పిచ్చివాళ్ల ఊరూరు తిరిగాడు. పిల్లలు దిగులు పెట్టుకున్నారు. ఊళ్ళోనే ఉన్నారు, కానీ ఎక్కడున్నారో తెలియదు అని చెప్పాడు జాన్. సావిత్రి, ఇంతకాలం ఏమయ్యావు, ఎక్కడికి వెళ్ళావు అడిగాడు జాన్. నేను చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవించాను. బాలరాజుని మోసం చేశాను. నేను పతనమయ్యాను. రోగాలతో నా ఆరోగ్యం, అందం అంతా క్షీణించింది. రాంబాయమ్మ నన్ను బయటికి తరిమేసింది. నా చివరి క్షణాల్లో అయినా బాలరాజును కలిసి నా తప్పులు చెప్పి క్షమించమని అడిగి ప్రశాంతంగా ప్రాణాలు వదులుతాను. లేకపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. నా బాలరాజు ఎక్కడున్నాడో నేనే వెతుక్కుంటానంటూ రోడ్డు మీదకి పరిగెత్తింది సావిత్రి తాను చేసిన పాపాలని బాలరాజుతో చెప్పి క్షమించమని అడుగుతానంటోంది. బాలరాజు సావిత్రి తన నోటితో తాను తప్పు చేశానని చెప్తే గానీ నమ్మనని అంటున్నాడు. విచిత్రమైన పరిస్థితి అనుకున్నాడు జాన్. సావిత్రి ఈ ప్రాంతంలోనే ఉండగా బాలరాజు కలిస్తే బావుండు అనుకున్నాడు జాన్. ఇక ఆటో గాంధీ ఆసుపత్రి దగ్గర ఆగింది. జాన్కు అక్కడ తెలిసిన వాళ్ళున్నారు. సావిత్రిని వార్డులోకి తీసుకెళ్లారు. డాక్టర్ చూశాడు. దెబ్బలకు వెంటనే కట్లు కట్టారు. చాలా రక్తం పోయింది. తిండి లేకపోవటం వల్ల బాగా నీరసించిపోయింది. ఉన్నట్టుండి సావిత్రికి ఊపిరి పీల్చడం కష్టమైంది. ఉండి ఎగిరెగిరి పడుతోంది. కళ్ళు తెరిచింది. కొన ఊపిరితో కొట్టుకుంటోంది ఆ కంట్లో వెలుగు. జాన్కి ఆ చూపులు గుండెల్లో కలుక్కుమని గుచ్చుకున్నాయి. నా బాలరాజును చూపించవు అంటున్నట్టున్నాయి ఆమె కళ్ళు. ఏం చేయాలో పాలుపోలేదు. నర్సు డాక్టర్ని పిలుచుకురావడానికి కంగారుగా వేరే వార్డుకు పరిగెత్తి 10 నిమిషాలైంది. డాక్టర్ రాలేదు, నర్సు రాలేదు. జాన్లో కలవరం బయలుదేరింది. డాక్టర్ అని గొణుక్కుంటూ గది బయటకు వచ్చి వరండాలో పరుగెడుతూ ఒక మనిషిని గుద్దేశాడు. అప్పుడు చూశాడు జాన్.
అతను బాలరాజు. బాలరాజు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు. పాపకి జ్వరం 10 రోజుల నుంచి తగ్గటం లేదు, ఇక్కడ చేర్పించాను. ఏ అని అడిగాడు బాలరాజు. పక్కనే బాలరాజు అతని కొడుకు కూడా ఉన్నాడు. బాలరాజు, సావిత్రి కనిపించింది, నీకోసం పిల్లల కోసం వెతుక్కుంటూ కలవరిస్తూ పిచ్చిదైపోయి తిరుగుతోంది అన్నాడు జాన్. బాలరాజుకి ఒక్కసారిగా గుండె కొట్టుకోవటం ఆగి ఆగి కొట్టుకోసాగింది. నా సావిత్రి కనిపించిందా? ఎక్కడా? గట్టిగా అరిచాడు బాలరాజు. ఈ పక్క వార్డులోనే ఉంది, చావు బతుకుల్లో ఉంది, నీతో ఏదో చెప్పాలనుకుంటోంది, త్వరగా రా అంటూనే పరిగెత్తాడు జాన్. పిల్లాడి చేయి పట్టుకుని జాన్ వెంట పరిగెత్తాడు బాలరాజు. మంచం మీద ఉన్న సావిత్రి దగ్గరికి వెళ్ళి సావిత్రి అని అరుస్తూ పరుగున వెళ్ళాడు బాలరాజు. అంతే, షాక్ తిన్నవాళ్లాగా అలాగే బొమ్మలా నిలబడిపోయాడు. సావిత్రి కళ్ళు తెరిచి ఉండి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాయి ఆ కళ్ళు. ఆమె నిర్జీవంగా పడుంది. ఆమె ప్రాణాలు ఎప్పుడో అనంత వాయువుల్లో కలిసిపోయాయి. సావిత్రి అంటూ ఆమె శవం మీద పడి బోరున విలపించాడు బాలరాజు. చివరి చూపుకి మాటకి నోచుకోలేకపోయాను. నేను దురదృష్టవంతుడిని సావిత్రి అని గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు బాలరాజు. పక్కనున్న అతని కొడుకు కూడా తల్లి చనిపోయిందని మాత్రమే కాక బాలరాజు రోదనకు కదిలిపోయి ఏడుపు మొదలెట్టాడు. నిన్ను గురించి ఎందరో ఎన్ని విధాలుగా చెప్పినా నేను నమ్మలేదు సావిత్రి. నీ నోరారా నేను అలాంటి పని చేయలేదని చెప్తే విని తృప్తిగా ప్రాణాలు వదలాలని అనుకున్నాను. చివరికి లీలా నిన్ను నిర్జీవంగా చూడాల్సి వచ్చిందా సావిత్రి అంటూ ఆమెపై వాలిపోయాడు బాలరాజు. బాలరాజు, దేవుడు చాలా చిత్రమైన వాడయ్యా. బతికుండగా ఆమె మిమ్మల్ని చేరలేకపోయినా చచ్చి చేరుకుంది. కానీ మిగతా కర్మకాండంతా నీ చేతుల మీదగానే జరగాలి. ఇదే చివరి రుణం. లే పైకి లే అని బాలరాజు మీద చెయ్యి వేసిన జాన్ అదిరిపడ్డాడు. బాలరాజు అచేతనంగా పడి ఉన్నాడు. అతను ఎప్పుడో సావిత్రిని చేరుకున్నాడు. క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. నల్ల మబ్బులతో ముసుగు సుందరిలా అదొక రకమైన అందంతో చల్లగా ఉంది. మరుక్షణం బాలరాజు బిడ్డల కోసం గుండె పగిలి రోధించిన సావిత్రిలాగా పిడుగుపడి వర్షం ప్రారంభమైంది. ఒకరికొకరు చివరి పలుకుకి అందుకోకుండా అనంత వాయువుల్లో కలిసిపోయారు అనుకున్నాడు జాన్. అదండి కథ. ఈ కథ పేరు విన్నారు కదా, జారుడు మెట్లు. మనం చేసేటటువంటి కొన్ని పనులు అవి అంటే కొంచెం పనికిరాని పనులు అనుకోండి, వ్యతిరేకమైన పనులు అనుకోండి, ఏవైనా అనుకోండి, అవి మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాయి అనేది దీంట్లో క్లియర్గా చూపించారు. ఆయన కోసం ఆమె, ఆమె కోసం ఆయన, ఇద్దరూ పరస్పరం ఫీల్ అవుతూ స్టిల్ ఆమె ఆ వృత్తిలో దిగిపోవటం వలన ఆ వృత్తిలోనే ఉండిపోయి ఈయన ఏం చేయలేక చివరికి ఈయన కూడా చనిపోయిందని తెలిసిన తర్వాత ఆయన కూడా చనిపోయాడు. అలాగా ఒక రకమైనటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మాత్రం సూపర్గా ఉంది యాక్చువల్గా. కానీ మరి ఎందుకు ఇలా జరిగింది అనేది ఒక పరిధి మనం ఆలోచించవలసింది. థ్యాంక్ యూ.